వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవుని స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయామని అయితే రెడీ అయిపోయి స్టిక్కర్ పెట్టుకోలేదు అక్క. స్టిక్కర్ మిస్ అయింది. మా అక్క పెట్టుకుని కానీ కింద మధ్య రాకపోలేదండి స్టిక్కర్. కుక్కు ఎత్తుకుని తిరుగుతుంది బాగా. మేము టెంపుల్కి అయితే రెడీ అయిపోయాండి. కాసేపు బయలుదేరుతాం. మా వాళ్ళు ఇంకా కాలేదు. అన్న వాళ్ళు చదువుతున్నారు అనమాట. నేను బయటకు వచ్చేసి తల్లిని కూర్చున్నా. మా అక్క అక్క మాట్లాడి హాయ్ చెప్పు. హాయ్ అండి. షేక్ బాబా, షేక్ బాబా. ఇటు ఏంటి ఫోటో తీనా? సరే ఫోటో తీస్తావు. నేను వీడియో తీసిన సంగతి మర్చిపోతున్నావా? మాట్లాడు ఏదైనా. హాయ్ అండి అందరికి. అందరు బాగున్నారా? మేమైతే ఇప్పుడు చెల్ల బొగ్గున్నామండి. ఇక్కడికి మా మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తుంది. ఏ ఊరో తెలియదు కానీ కొద్దిగా థ్రిల్లింగ్ ఉంది. అంటే చాలా ఉత్సాహంగా ఒక్కొక్కరు చూద్దామా అదేం కూడా అడిగి లేసరికి చూసేద్దాం మంచిగా వద్దు తెలియదు. చూసంటే మనం ఎంత అనుకున్నా కదండి. ఇప్పుడు తప్పకుండా సస్పెన్స్లో పెట్టానుకో మన ఆశకు పొంగిపోతుంటా. బా అది అంత బాగుడుతుంది, అంత క్రాన్ కొడుతాం అనిపించింది. అడిగేసరికి చిన్న గుడి ఒక ఏదైనా ఉందనుకో, దీనికా ఇక్కడ దాకా వచ్చింది అని అనిపించింది. నా మనసులో ఉన్నమాట చెప్తున్నా. అలా కాదు, వెళ్ళాల్సిన భక్తులు వెళ్ళాలి. కాదు, ఇప్పుడు గుడి అనేది పెద్ద గుడి అనుకుంటాం. నేను అన్నమాట రైటర్ రంగు నువ్వే చెప్పు. మనం పెద్ద గుడి అనుకుంటాం. అక్కడికి వెళ్ళేసరికి చిన్న మనం వెళ్ళేసరికి పెద్ద గుడి అనుకుంటాం. అక్కడికి వెళ్ళేసరికి చిన్న గుడి. నేను ఊహించుకున్నది పెద్ద గుడి, పెద్ద తిరునాళ్ళ సాగిద్దే చేసిద్ది అనుకున్నానే. ఇదేంటి ఇంత దేరా పడిపోయింది అని అనిపించిద్ది ఎవరికైనా సరే. నీ ఊహకి ఎప్పుడు అందదులే అక్క. ఊహకి అందితే అది ఊహ ఎందుకు అవుతుంది కదండి? ఎందుకంటే మనం ఊహించుకునే జరిగితే అది ఊహ ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేనైతే అనుకుంటున్నానే అక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. ఏమో నేను చెప్పను. కానీ అమ్మ చెప్పమ్మా ఎటోడితో చెప్పమ్మా అంటే చెప్పట్లేదు. కొద్ది క్లూ అమ్మన్నా కూడా ఇది. సరే అండి, ఇది సంగతి. మా పాప ఏం చేస్తుంది చూసేద్దాం. మా అక్క బాగా చెప్పేసింది కదా. చిన్నది రావట్లేదంట, అది రాదంట. ఎందుకు నిలబడి నువ్వు స్టాండ్ అప్. ఇది నాకే టీచర్ ఎదుకునేది, దాని టీచర్ కాలేనండి. అయ్యయ్యో మా పాప ఆట ఆడేస్తుంది. ఇంకా మా ఇంట్లో సంగతులు ఎలా ఉన్నాయి, మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూపించేస్తానండి నేను. ఇదిగోండి మా అక్క అయితే ఇలాగ లగేజ్ సర్దేస్తుందన్నమాట. అక్క అన్నంగిల్లే సర్దేసావా? అయిపోయినాయండి. మా అక్క మాట్లాడబోతుంది, ఓపిక అయిపోయింది దెబ్బతో. ఇదిగోండి అది తావ చూపిస్తావు, ఆరాలన్నీ ఆడ పెట్టాను. ఇదిగోండి ఇవన్నీ సర్దేసింది. అన్నం లగేజ్ కూడా ఇందులో ఉంది అక్క. ఇందులో నేను పైన అయితే దుప్పట్లో పెట్టింది అనమాట. మా అన్నం పాడైపోద్ది అక్క. పాడవుతుందండి. మా అక్కకి ఓపిక అయిపోతుంది. ఇదిగోండి ఈ లగేజ్లో అయితే ఇవి తీసుకెళ్ళేమాట. చూడండి 3 బ్యాగులు, 1 2 3. అక్క 3 బ్యాగులే అక్క తీసుకొచ్చేది. 1 2 3 బ్యాగులు అండి. బుజ్జమ్మ నువ్వేం చేస్తున్నావే? బ్యాగ్ మళ్ళీ చూపిస్తుందండి. ఇది రాదు కదా, ఇది ఇక్కడ పెట్టేశారండి. దీన్ని తీసుకెళ్ళిపోయి మనం ఒక పని చేసినట్టుకుంటుంది కాబట్టి దీన్ని వెళ్ళిపోయి మనం ఇక్కడైతే సెటప్ చేసేద్దాం. ఓ చూసుకోరావు. ఇదిగోండి మా తమ్ముడు కుర్చీ గిజ్జి. అయ్యయ్యో ఏంటి అది యేసుడు. మా తమ్ముడు కుర్చీ గిజ్జి అన్నీ పడేస్తున్నాడు అన్నమాట. మేము ఇదంతా సర్దేస్తామండి. ఇదిగోండి ఇలా సర్దేస్తున్నాం అన్నమాట. ఇదిగా మళ్ళీ గడియారం ఏది నడుస్తుందా ఆగిపోయిందా? తీయలేనండి, మళ్ళీ పెట్టాల్సి వస్తుంది నేనే, అందుకని తీయట్లేమాట. అక్క నేనైతే బ్యాగులు లోన సామాన్ కూడా చూపించేసాను అక్కడ. నువ్వేం చెప్పాలా? విశేషం ఏంటంటే అండి, మా అక్క రైస్ పులిహోర చేయటం, పూరీలు చేయటం అంతా క్రెడిట్ గోస్ట్ నాకు. అవునా? అవునా కాదు మీకే తెలియాలి. అవునా అంటే నేను చెప్పుకుంటే పెద్ద గొప్పలు చెప్పుకున్నావులే అంటారు. గొప్పే ఉంది అక్క, నువ్వు చేసింది కానీ నేను చెప్పాను. ఇలా తెల్లవారు మా అక్క మాతో జాగరణ చేసి చక్కగా అన్ని పనులు చేసుకుందన్నమాట. థ్యాంక్స్ అక్క. మేమందరం నిద్ర కాఫీ చేసుకున్నందుకు. ఏమైంది చూద్దాం వల్ల చూస్తున్నా. రాత్రి లేచి ఏడ్చావు కదా నువ్వు. మా పాప రాత్రిపూట లేచి ఏడుతుందండి ఈ మధ్యన, ఎందుకో కానీ తెలియదు. మరి ఇద్దరం తోలుతాం, కానీ ఇప్పుడు కాదు. నీళ్ళు కనిపించినప్పుడు నీళ్ళ దొరుకుతాం. ఇప్పుడు తోలితే ఎలాగా అక్క?
నీళ్ళు జరలమంటుంది నన్ను. ఇక్కడ నీళ్ళు నీళ్ళనే ఉంటాయి ఉండిపోయాను. నాకెన్నో ఆగదులు పుడుతున్నాయి. అడగలేసరికి ఏమైందో. మా అక్క పరిస్థితి అలా ఉందన్నమాట. సరే అండి, పూలు అయితే ఇక్కడ పెట్టేస్తాను అన్నమాట. నేను అంటే పొద్దున్న పులి వేసి ఆరేసాను చూడండి. ఇంకా తడి కూడా పోలేదు. ఇవి తీసేస్తాను. ఇంకా నేను తల్ల పెట్టుకోవాలి కాబట్టి ఇంకా తడి అయినా సరే తల్ల పెట్టుకుంటాను. మా అక్క చేత పెట్టించుకుంటాను నేను. అక్క పూలు చూపేసరి ఇదిగోండి పూలు అది పెట్టేస్తాను. మా అక్క పెట్టేసి పెట్టే మా అక్క నాకు పెట్టనమాట. ఇవి ప్లాస్టిక్ పూలు అండి, మల్లె పూలు మా కనకాంబరాలు కావు. కానీ ఫ్రెష్గా అనిపిస్తాయి మాట కనకాంబరాలాగా. కాబట్టి తేడా ఏంటంటే వాడిపోవు, స్మెల్ రావు. అంటే చూసే వాళ్ళకి కనకాంబరం అనిపిస్తుంది. కానీ ఏదైనా ఒరిజినలే కదండి, దాని సువాసన ఉండదు, బాగుంటాయి. అయితే ఈసారి కొనుక్కోవాలంటే నేను మొన్న ఒకసారి మా అక్క కొనమంటే కొనలేదు. ఏ అక్క కొంటావా మాట చూద్దాం అందంటే ఇంకా అది పోస్ట్ పోన్ అయిపోయినట్టు ఏమాట. లైక్ చేయండి. అలా పెట్టుకున్నావే నా కొడక. చూడండి మా పాప ఏం చేస్తుందో. మా పాపం జడలేదు కదండి. ఇంతకుముందు జడ ఉండే చక్క పెట్టుకునేదండి పువ్వులు అవి. ఇప్పుడు జడలేదుగా, కటింగ్ అయిపోయేసరికి చూడండి మా పాప ఎలా ఉందో. చింతలి జడ వచ్చాక జుట్టు వచ్చాక అప్పుడు పిల్లలు వేసుకొని పెట్టుకుంటావా మరి? చూడు మరి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ సబ్స్క్రైబర్స్కి అను. మేము టెంపుల్కి వెళ్తున్నాం, మీరు కూడా రండి అను. ఇటు చూసి మాట్లాడు, కెమెరాకి వెళ్ళి చూసి మాట్లాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చు చూడండి. కిప్ చే డోంట్ మిస్ వీడియో. ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. యాదకుంటే మిస్ అయ్యాడు వీడు. ఈసారి మిస్ కావట్లే. అమ్మమ్మ గెట్టింగ్ వాటిని ఇచ్చేసరికి ఎంత హాయ్ ఫ్రెండ్స్ చెప్పలేప్పా. నడు హాయ్ ఫ్రెండ్స్, టైం అవుతుంది. మీతో మాట్లాడండి. ఇదిగోండి అక్కడ ఇచ్చాను. నేను ఈసారి పట్టీలు కూడా వేసుకున్నా మాట. మనం చెప్పా కదా, ఈసారి వేసాను పట్టీలు. ఇదిగోండి పట్టీలు. ఓకేనా? మనీ ఏంటమ్మా చెప్పగలుగుతున్నావు? చెప్పండి ఫ్రెండ్స్. 2 రోజులు ఉండాలి కోరుకోండి ఫ్రెండ్స్. మేము 2 రోజులు అటాగా పెట్టి బుజ్జమ్మ చింతలి ఏది పట్టి పట్టి దాని పువ్వులు చూసి పట్టుకున్నాయో. ఏ పట్టి తిరిగిపోయినా నువ్వు? నా పూలే ఇది పెట్టుకోకుండా దానికి ఇచ్చింది మాట. ఏ నాగమక్క రావా? మా అక్క చంపే పాప. మా అక్కకి కొద్దిగా బరువు తప్పింది. ఎందుకంటే తల వరకు జాగ్రత్త చేసిందనా పుట్టేసిందనా చెప్పండి. మా అమ్మ చెప్పింది తెల్ల వరకు కూర్చొని ఉంటే అన్ని పనులు చేసుకుంది బుజ్జ, దాని కొన్ని రెస్ట్ ఇవ్వండి అని చెప్పండి. ఆ రెస్ట్ బస్సులో దొరికింది. ఏలేమో ఇక్కడ పెట్టలేరు, నేను బస్సులో దొరుకుతాను. నాయనగా పురుగులో పడతారు. మా అక్క పురుగులో పడతారు. చూడండి చెల్లి అంత ఆశంగా నన్ను మీరే చెప్పండి. చెల్లని కూడా ఎవరంటే అన్ని ప్రెజెంట్ రైట్స్ నాయే. అది అన్ని రైట్ దానే అంట. ఇంట్లో నేను నెంబర్ 1, నెంబర్ 2 ఎవరు లేరు. ఎందుకు నెంబర్ 1 నెంబర్ 2 నేనే. మా తమ్ముడు అయితే చాకెట్ కూడా ఇచ్చేస్తున్నాను పాపకి. ఎవరు కాక అవి? ఇద్దరికంట చూడండి. వెయ్యి నీగా చూపించింది. ఆనందం కాదు, ఆనందం పూసుకుంటావా?
ఇద్దరు సీసాకులు చాక్లెట్లు. ఏ కాయతి నాకు నాకు వద్దా? ఎవరికక్క టిఫిన్? కాకపోతే అది తింటలేదు. పూరి తినట్లేదా? మా బాబు నేను వండిన వంట నచ్చగా కాదు, దాని నోటికి ఎప్పుడు ఏది నచ్చుతో నిన్ను ఎవరు అన్నది నా ముఖం ముందుగా ఉనికి పడుతున్నావు. బాగుంది కానీ ఫుడ్, కాకపోతే చింతలు తిరుపతి కావట్లేదు. జలుబు చేసింది కానీ జలుబులు అలాగే ఉంటుంది అన్నమాట, అందరికీ తెలిసిన విషయమే. పిల్లలకి అయితే మామూలుగా తిరుపతి కాదు, పిల్లలకి ఇంకా జలుబులు ఇలాంటివి ఉంటే ఇంకా అసలు తిరుపతి కాదు. మా బ్యాచ్ ముందే తెలిపోయింది, మేము మా అక్క కోసం ఆగామన్నమాట. మా అక్క లోనకి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చేసింది. ఇంకా తీసుకొని పోతున్నాం. షాప్స్ ఇవన్నీ ఉన్నాయి మాట, రోడ్ అంతా చూపిస్తున్నామాట. చూడండి ఇంకా ఆఫ్ చేసేస్తాను నేను. మరి బస్ ఎక్స్పెక్ట్గా బ్యాగ్ అయితే తెగిపోయిందా ఊడిపోయిందా? ఇరిగిపోయింది. ఈ బెడ్లో ఎక్కించు కాదు, ఈ బెడ్లో ఇరిగిపోయిందండి, దాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే బ్యాగులు చూసుకొని తీసుకోవాలి. ఇడ్లీ కావాలి, ఇడ్లీ ఇలా అయితే ఇప్పేస్తుందన్నమాట. అన్నిటి టిఫిన్ కావాలంటే పాపకి ఇడ్లీ పెట్టిద్దంట, వెయిట్ కూడా తిన్నా. ఇదిగోండి మా పాప టిఫిన్ పెడుతుంది మా అక్క. ఇడ్లీ తింటే చింతలి, ఫ్లవర్స్ కోయొద్దు. ఇదిగోండి ఇవన్నీ ఇలా పెట్టేస్తుంది దాచి. అంటే ప్లాస్టిక్ తిరిగిపోయి ఇలా కట్టుకోవచ్చు కాక, అది తెగిపోతే నువ్వు కుట్టుతావు. ఇప్పుడు ఉన్న పని మోసపోవడానికి నువ్వు కుట్టు. టైలరింగ్ షాప్ పెట్టుకుంటారు దుర్గా నువ్వు. ఇక ఆకాశంలో చూస్తున్నాడు తప్పుతో సైజ్ చూసి పెడుతున్నావు అక్క. అయిపోయింది అక్క. దీన్ని కూడా వేసేద్దా? దీన్ని కూడా వేసేద్దండి. తింటుందా పిల్ల? నువ్వు తినేసేయి. మాట్లాడుతున్నారు అన్నమాట ఇద్దరు కలిసి. ఇదిగోండి ఇలా చేసిన మాట సైజు మొత్తం మునిగిందంట. ఇక బ్యాగ్ అయితే కడుచుకున్నాక ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. అమ్మాయి బస్ కూడా రెడీగా ఉంది. ఇంకా మా అక్క అయితే బస్ ఎక్కేస్తున్నారు. చూడండి మా అన్నయ్య అయితే ముందు లగేజ్ పెట్టేసాడు, ఇంకా తర్వాత మా అక్క వాళ్ళు వెళ్తున్నారు అనమాట. లగేజ్ అంటే మా అన్నయ్య బ్యాగ్ పెట్టాడు అన్నమాట ముందు, మా లగేజ్ మాకు వెనకాల వస్తుందన్నమాట. ఇగోటి పొట్టుకుంది. వీడు ఎక్కమంటే తాతీగా చేస్తున్నారండి. చూడండి చాలా బాగుందండి. నాకైతే బస్సు ఎక్కుతాం, ఎందుకంటే మళ్ళీ ఇంకా 2-3 బస్సులు ఎక్కాలని చెప్పి అంది మా మమ్మీ. చూడండి అంతగా కొద్దిగా మసక కనపడుతుంది, చీకటి అనమాట. మన బస్ స్టాండ్లో సీట్లు అన్నీ ఖాళీ అండి. అక్కడ కూర్చొని అర్థం కాక తిక్కమక్కలు పడుతున్నారు మా వాళ్ళు అయితే. చూడండి నేను ఆడ కూర్చుంటాను, నేను ఏడ కూర్చుంటాను. సీట్లు కోల, జనం ఉన్న సీట్లు కూడా, జనం లేకపోయిన సీట్లు కోల ఎక్కిపోతుంది మా వాళ్ళకైతే. నేనైతే నిలబడి అటు ఇటు ఫోన్ తిప్పేస్తున్నా, వీడియో తీస్తున్నమాట. ఇలా నేను అక్కడ పెట్టను, నేను ఎక్కడ పెట్టుకో, నువ్వు అక్కడ పెట్టుకో లగేజ్ అని చెప్పి నడుస్తున్నారండి. ఇగో మా బ్యాచ్ ఉందండి. ఇగో వీళ్ళే మా బ్యాచ్కి లీడర్స్. నా తర్వాత ఇద్దరు. ఇగో ఇంకా ఆలస్యం చేయకుండా మా అక్క అయితే కోడి కూసేసింది అన్నమాట. కోడి కూసినా తెలుసు కానీ నిద్రపోయింది, చక్కగా నిద్రపోతుంది మా అక్క. ఫుల్ ఎంజాయ్. మా అక్క చెప్పింది, మా చెల్లి చెప్పింది కదా అక్కడ నిద్రపోయిద్ది బస్సులో అని. వాళ్ళ నిద్రపోతుంది అన్నమాట బస్సులో అయితే. నేనైతే వీడియో తీస్తున్నా. మా ఇదిగోండి మేమైతే ఇది 2వ బస్సు అన్నమాట. మొదటి బస్సు అయిపోయింది, 2వ బస్సు. నాకైతే ఆకలేస్తుంది అన్నమాట. నేనైతే పూరీలు తీసుకొని కవర్లో అయితే పెట్టుకుని తింటున్నా. ఇది మా పాప కోసం టిఫిన్ తీసుకొచ్చాను కదా, కవరే అందులో అన్నమాట. అందులో టమాటా చట్నీ వస్తే టమాటా చట్నీ నంచుకొని పూరి తినేస్తాను నేనైతే. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతూనే ఉందండి. అసలు ఎంతసేపు ప్రయాణం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఆకలి బాగా దంచేస్తుంది. నేను ఎడం చేతితో తినట్లేదు, కుడి చేతితో తింటున్నానండి. కాకపోతే ఇక్కడ వీడియోలో చూడండి ఎడం చేతితో తింటున్నట్టుగా
పాప అయితే నిద్రపోతుందండి. తినమంటే ఏం తినట్లేదు మా పాప. అసలు ఫుడ్ అసలు ఇడ్లీ కూడా తినలేదండి కాస్త కూడా. ఆ ఇడ్లీ పూరి రెండు నేనైతే మెక్కేస్తున్నాను అనమాట. చూడండి తినేస్తున్నాను. ఇడ్లీ తినేసాను, తర్వాత ఏమో పూరి తింటున్నాను అనమాట. మా అక్క అయితే అలా చూస్తుంది. మా అక్క మా చెల్లి కూడా తిన్నారండి. బస్ దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కువ అనమాట. చూడండి వీడియో అయితే ఇక్కడి నుంచి పెడుతుంది అనమాట. బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తుందండి బస్ అయితే. ఈ బస్ జర్నీ అలా అంతా పట్టేటట్టుకుందండి. చూడండి మ్యాంగోస్ కూడా అమ్ముతూనే ఉన్నారు. ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటకు అయితే వస్తుందన్నమాట బస్సు. ఇదిగోండి మా చెల్లి అయితే తీస్తుందన్నమాట వీడియో. నేనైతే ఈ వెనక సీట్లో కూర్చున్నమాట. నా సైడ్ కిటికీ బాగాలేదన్నమాట, తీయడానికి వీడియో కుదరదు. అందుకని మా చెల్లిని తీయమన్నాను. బాగా చలిగాలి బాగా తీవ్రంగా వేస్తుందండి. అందుకని మా చెల్లి కిటికీ డోర్ వేసి వీడియో తీస్తుంది. తట్టుకోలేకపోతుంది చలిగాలి అయితే, అంత చలిగాలి ఉందన్నమాట. ఎందుకంటే అక్కడక్కడ వానమంపులు పట్టినాయండి. వచ్చే దారిలో చినుకులు కూడా పడ్డాయి చాలా వరకు. నేను అనుకున్నాను ఇంకా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ కాదనుకోండి, ఎందుకంటే ఉరుము మెరుపులతో వానలు గాలిదుములు వస్తాయి, బస్సులు ఏమి వెళ్తాయని చెప్పి అనుకున్నాను. చాలా భయపడ్డాను అనమాట, జర్నీ ఆగిపోయిందేమో అనుకొని. కానీ ఏం కాదు, బస్సు అయితే మళ్ళీ మళ్ళీ ఎక్కువమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్రోత్సహించండి ప్లీజ్. సబ్స్క్రైబ్ పెట్టుకుని మర్చిపోతానికి బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇదంతా ఊరంతా చూపిస్తున్నమాట. ఆ ఊరైతే చాలా బాగుందండి. చూసాక మీకు చూడబుద్ధి అవుతుందన్నమాట. చూడండి తక్కువ వస్తుందో, చాలా బాగుంది. ట్రిప్ అయితే భలే ఎంజాయ్ అనిపిస్తుందండి. బస్సులో ఇప్పుడు రాకి గుర్తు మళ్ళీ బస్సులో గుర్తు నాకైతే ఎంతసేపు ఈ జర్నీ బస్సు యాక దాటికి బస్సు ఎక్కున్నమాట. ట్రైన్ అయితే బాగుంటుంది చక్కగా, ఇంకా అనిపిస్తుంది. అడవైతే ఎంటర్ అయిందన్నమాట. చాలా వరకు అడవిలాగే అనిపిస్తుందండి. అడవిలాగంటే అడవి అనుకుంటాండి, నాకే తెలుగు అడవి అనుకుంటున్నాయండి. చాలా బాగుంటుంది జూమ్ చేయ, చాలా బాగుంది చూడటానికి. లొకేషన్ అంటే బాగుంది, దిగే అవకాశం బాగుంటుంది. ఊరికి చాలా దూరం ఉంది. ఇక్కడ బస్సులు ఆపితే ఆపుతారు, ఆపకుండా ఇదిగోండి. ఇక్కడైతే కాలేజీ అయితే మిల్లు మరి కాలేజీ ఉంది. అదిగో అయితే బస్సులు ఆగొచ్చు అనుకుంటే. మా ఫ్యామిలీ మొత్తం వేసుకొని దిగాలంటే కష్టమైంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర కాబట్టి నదిగా ఉన్న వాళ్ళ దగ్గర అండి. చాలా బాగుందండి. మా చెల్లి వస్తూనే ఉంది. చాలా బాగా తీసుకుంది మా చెల్లి. కిటికీ తీసుకుంటే ఇంకా బాగుంది. ఓ మై గాడ్, 2 రోడ్లు ఇస్తున్నాయండి. నేను ఆ రోడ్డు వెళ్తున్నా, 2 రోడ్లు ఇస్తున్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ అయితే ఆగింది బస్సు. చాలా బాగుంది. అయితే ఇక్కడ మా చెల్లి దగ్గర కవరిస్తే పెట్టుకోవాలన్నమాట. మా పాప వేసింది, మా పాప చూడండి కొద్దిగా ఢిల్లీగా ఉందండి, ఎందుకు మరి తెలీదు. ట్రిప్ చాలాసేపు ట్రిప్ జర్నీ మీదే ఉందన్నమాట టైం అంతా. దానివల్ల ఏమో కూర్చొని అంటే అటు ఇటు ఆడుతుండే పద్దాక కూర్చోవాలి. నాకే కాళ్ళు నొప్పులు వస్తాయి, మా కాళ్ళు ఎక్కడ తిరుగుతాకేమో అనుకుంది. నచ్చిందంటే మనం ఆటలు ఆడతాం కదా, అటు ఇటు తిరగొచ్చు కదా అనుకుంది. అలాగే ఏం కుదరపోయేసరికి ఆటగా జర్నీ మాట కొద్దిగా ఫీల్ అయినట్టుంది, తెలియగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేసి చేయండి, సపోర్ట్ మీ. నాకు చాలా బాగా అనిపించిందండి. బస్ జర్నీ సరే ఓకే అని తూగుతూనే ఉందండి. ఇంకా ఏ బస్సు ఎక్కినా బస్సు అంటే కాసేపు కూర్చోక పడుకుంటుంది, మరీ ఎక్కువసేపు కాదు, లాంగ్గా పడుకోవట్లేదు. అంత ఊరంతా అయిపోయేదాకుంటుంది, ఒక అర్ధగంట అలా పడుకుంటున్నమాట మా అక్క. నిద్రపోకుండా పనులు చేస్తూ కూర్చుంది అండి, అందుకన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ వచ్చిందండి. ఇటు రౌండ్ తిరిగిద్దామో అనుకున్నాను నేను, కాదండి దాటికి వెళ్ళిపోతుంది బస్సు అయితే. చాలా బాగుంది. ఒకటి ఇదిగోండి వర్షం అయితే మామూలుగా కొట్టలేదు, చూడండి అండి వాటర్ బాగా. అయితే ఒకటి ఎంటర్ అవుతుంది కదండి, ఇదేంటి జమ్ములమ్మ. మేము మొన్నసారి టెంపుల్కి వెళ్ళి వచ్చాం, ఇంకా అంత ఢిల్లీగా ఉందని చెప్పాం కదా, ఆ జమ్ములమ్మ టెంపుల్ అన్నమాట. అవన్నీ వాగు బట్ అదో ఉందండి, తిరిగి అయితే గుర్తులేదు నాకైతే. వామ్మో ఏంటంటే ఇన్ని ఆటోలు ఉన్నాయి, నేనైతే మామూలుగా అనుకోలేదు అసలు. ఒక్కసారిగా నాకు ఏంటి ఇన్ని ఆటోలు ఉన్నాయి, కార్లు ఇవన్నీ ఉన్నాయని అనిపించిందండి. ఎందుకంటే ఎడాపెడ 2 సైడ్లు ఉన్నాయన్నమాట.
మా చెల్లి వీడియో తీసుకుంటూ వస్తుంది. నేను షాక్ తిన్నాను, ఏంటి ఎప్పుడు లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న జనం అంతా జమ్ములమ్మ టెంపుల్ కోసం అండి. ఇప్పుడు నిలబడ్డ వాళ్ళే కదా మా బస్సులో ఉన్న సగం మంది మొత్తానికి జమ్ములమ్మ టెంపుల్ కాడ దిగే వాళ్ళమాట. అంటే ఇవాళ మంగళవారం అండి, చెప్పాం కదా మంగళవారం జమ్ములమ్మ టెంపుల్ కదా తిరణాలాగా సాగిద్ది అన్నమాట. అది సగం మంది మట్టుకు దిగిపోతారు. మాకు చెప్తే ఇంకా చూస్తుందండి తొంగి. మాకైతే చూడండి ఎంతమంది జనం. అవతల పక్క అయితే ఫుడ్ అవి వండుకొని తింటున్నారండి, టెంట్లు వేసారు కదా అక్కడ. మా చెల్లి అనుకుంది అక్కడే సాగేదని, కాదండి అక్కడ అన్నాలు అవి వండుకుంటున్నారు, భోజనాలు అవి వండుకొని తింటారనమాట. అంటే యాట్లు కానీ కోళ్ళు కానీ కోసుకుంటారు ఇక్కడ. అలాగే బోనాలు కూడా పెట్టుకుంటారండి. మనకి ఎల్లమ్మ సింగం అలా ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ. నేను ఎందుకంటే ఇక్కడ చూశాను, మీకు కూడా కనిపిస్తాను చూడండి. ఇక్కడ సగం మంది పైకి దిగిపోతున్నారు బస్సు జనం అయితే. పెట్రోల్ బంక్ కూడా ఉందండి ఇక్కడ అయితే. బస్సు ఇక్కడ ఆగుతూనే ఉన్నాయి చాలా బస్సులు. ఇదిగోండి ఎడాపెడ జనం చూడండి ఎంతమంది ఉన్నారో. మాకైతే అనిపించింది అబ్బా ఇక్కడే అనుకుంటాం మనం ఇప్పుడు వెళ్ళి దిగిపో అని చెప్పి అనుకున్నాం. కాదు మా అమ్మ ఇక్కడ కాదండి. మాకైతే ఒక్కసారికి ఇక్కడ దిగిపోయి ఇక్కడ చూసుకొని టెంపుల్ తర్వాత పైకి వెళ్దాం అనుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మంగళవారం మళ్ళీ ఇప్పుడు మంగళవారం దాకా ఆగాలని చెప్పని. ఇక చూడండి అసలు చిన్నగా లేదు జనం. మాకైతే సంతోషంగా అనిపించింది. అబ్బా ఇప్పుడు వెళ్ళుంటే బాగుండు, ఎప్పుడు వెళ్దాం అని ఒకలాతంగా అనిపించింది అన్నమాట. ఇంకోండి వాళ్ళే అండి, నేను ఇందాక మేము చెప్పాం కదా ఎల్లమ్మ సింగం అని వాళ్ళమాట. ఇగోండి టెంట్లు గింట్లు అన్నీ వేసుకొని భోజనాలు మాట. ఇక్కడ అయితే లోనకుంది. ఇప్పుడైతే ఏదైతే ఎంట్రన్స్ చూస్తామో ఆ ఎంట్రన్స్ నుంచి లోనికి వెళ్ళాలండి, చాలా లోనికి వెళ్ళాలి. అదే కాకుండా నది చూపించకండి, నదో చెరువు తెలియదు, దాంట్లో అయితే పడవలు కూడా వేస్తున్నారు. చూడండి ఎంత కిక్కిర్చుకుందో రోడ్డు. అసలు మంగళవారం అయితే మామూలుగా ఉంటుందంట. ఈసారి అలాగే సరే మంగళవారం ఇక్కడికి రావాలని మాత్రం నిర్ణయం చేసుకున్నామండి మేము. ఇప్పుడే నిర్ణయం చేసుకుంటామండి. నేను బస్సులోనే వెళ్ళాలి అని చూడడానికి చాలా అనిపించిందండి. మొన్న వెళ్ళినప్పుడు ఏంట్రబ్బా ఇంత ఢిల్లీగా ఉంది అని అసలు వెళ్ళబుద్ధిగా అసలు మామూలుగా లేదు అసలు. కానీ ఇప్పుడు చూస్తున్న 2 కాళ్ళు సరిపోతే అంత బాగుంది చాలా. చూడండి అంత చక్కగా ఉందో. మా చెల్లి పాపం ఒకటే వీడియోస్ ఇస్తూ ఉందన్నమాట, అటు ఇటు మొత్తం కవర్ చేస్తుందండి. ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, సీట్లు దొరకలేదు. మేమైతే ఇటు కూర్చున్నాం, నేను మా అక్క మా తమ్ముడు ఇటు, మా అమ్మ మా చెల్లి మా అక్క అటు కూర్చున్నారు అన్నమాట అండి. ఇదిగోండి వెళ్ళే కొద్దికి టెంట్లే కనపడుతున్నాయండి చాలా దూరం వరకు. చూడండి మీరే చూడండి ఎంత బాగా కనపడుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. బస్సు కొద్దిగా ఫాస్ట్ వెళ్ళిపోతుందండి, కొద్దిగా స్లో అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకో బస్ స్టాండ్కి వచ్చేసామండి. ఇక్కడైతే చూడండి బస్ స్టాండ్ చాలా ఆగినాయి కదా. ఇక్కడ నుంచి జమ్ములమ్మ టెంపుల్ చాలా దగ్గరే అండి, ఒక 10 కిలోమీటర్స్ దూరం అలా ఉంటుందన్నమాట, చాలా దగ్గరే. ఇదిగోండి ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోండి, మేము ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాం. ఇదిగోండి మా అక్క అయితే మా అక్కలతో అందరూ కూర్చొని ఇంకా లంచ్ అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా దీని తర్వాత మళ్ళీ జర్నీ ఉందంటండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక బస్సు, మళ్ళీ అక్కడి నుంచి ఆడొక బస్సు, ఇంకా 2 బస్సులు ఉన్నాయన్నమాట. మా అక్కలు ఫ్లోర్ అయితే తినేస్తున్నారు అనమాట. ఇంకా చూడండి మా పాప వీళ్ళందరూ కూర్చున్నారు. నేను మా తినట్లేండి ఇక్కడ అయితే, నేను బస్సులో తిన్నాను, మళ్ళీ బస్సులో తింటాలే వద్దు ఇక్కడ అని చెప్పి అన్నాను. సరే అన్నారు. ఇక నేనైతే ఇక మా అక్క అయితే నిలబడింది, మా అక్క తర్వాత తింటా అంది, ఫోన్ పెట్టుకొని నిలబడింది అనమాట.